శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయితూ దాదాపుగా 137 రోజుల పాటు వక్రగతిన సంచరించబోతూ ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క వక్రగతి తాలూకు ఫలితాలని పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోటి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా ఆ శనేశ్వరుని యొక్క వక్రగతి 12 రాశుల పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ వక్రగతి గురించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా మనం పరిశీలన చేస్తే, జూలై 27వ తారీఖు సోమవారం నుండి రేవతి నక్షత్రము 1వ పాదంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి దాదాపుగా 10వ తారీఖు డిసెంబర్ నెల వరకు 137 రోజులు, అంటే గురువారంతో 10 డిసెంబర్ గురువారంతో పూర్తవుతుంది. 137 రోజుల పాటు ఉత్తరాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. రాశి మారలేదు. రాశి మారనంత వరకు ఫలితం ఒక విధానంలో ముందుకు వెళుతుంది. రాశి మారిపోతే, అంటే కొన్నిసార్లు శనేశ్వరుడు వక్రించి మీనంలో ప్రారంభమై కుంభానికి వచ్చేస్తారు, అప్పుడు ఫలితం మారిపోతుంది. కొంతమంది వక్రించినది మీనంలో కదా కాబట్టి కుంభ ఫలితాన్ని ఇస్తారు, కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈయన యోగకారకంగా ఉంటారు అనే విధంగా కూడా మాట్లాడవచ్చును. ఇది వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పెక్టివ్ తప్పితే దీనికి ఆధారం అనేటువంటిది మూల గ్రంథాల్లో లేదు. బహుశా ఏదైనా చరిత్రకారులు వారికి ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అనేక రకాల డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఇదే అవుతుంది. మూల గ్రంథాల్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. ఒరిజినల్గా అయితే మనం చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక పరిస్థితులకు తగ్గట్టు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక ఫలితాల్లోకి వెళితే, మీనరాశి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని శనేశ్వరుడి యొక్క వక్రగతిలో పరిశీలన చేస్తే ఇది ఒకంత వీరికి ఉపశమనంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, గురుబలం ఉన్నది, గురుదృష్టి ఉన్నది శనేశ్వరుడి మీద. ఇవి రెండు కూడా చాలా మంచి విషయాలు. శనేశ్వరుడు వక్రించడం వల్ల కొంత వ్యతిరేక్తమైనటువంటి భావాల నుండి బయటపడుతూ ఉంటారు. కాకపోతే ఇదే సమయంలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని గమనిస్తారు. అంటే స్వతహాగా మీ బుద్ధి మంచిదైనప్పటికీ ఇతరులు మిమ్మల్ని పాడు చేసేటువంటి స్థితి, అదొక్కటి మీరు కాపాడుకోవాలి. అంటే చెప్పుడు మాటలు వినకూడదు, లేదా ఎవరిని నమ్మి ఏది ఇవ్వకూడదు, స్వశక్తిని నమ్ముకోవాలి. లేకపోతేనేమో ఎవరో వస్తారు ఏదో చేస్తారనే భావన పనికిరాదు. ప్రతిరోజు ఆఫీసుకి నడుచుకుంటూ వెళుతున్నాం. సరే, ఇవాళ మనకు ఒక అతను ఫోన్ చేసి, ఎవరో నువ్వు నడవకురా, ఇంటి దగ్గరే ఉండు, నేను ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తాను ఆఫీస్కి అని చెప్తే నువ్వు ఇంటి దగ్గర ఉండిపోకూడదు. అలాగేరా బాబు, నేను ఈ రూట్లోంచి వెళ్తాను, ఎప్పుడు వెళ్ళే విధానంలోనే నువ్వు వచ్చి నన్ను ఎక్కించుకెళ్ళు. అంటే మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. అదృష్టం కలిసి వచ్చేది ఉంటే వాడు ఎక్కించుకెళ్తాడు. అలాగని వాడు వస్తాడు కదా అని మీరు ఇంటి దగ్గర ఉంటే వాడు రాడు, మీరు ఆఫీస్కి వెళ్ళలేరు. ఇది ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మీనరాశి వారికి ఇది కొంత ఊరటను కలిగించే అంశమైనప్పటికీ శని వక్రగతి ఇది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యకరంగా పెద్ద ప్రయోజనకారి కాదు, అలానే పెద్ద ప్రతికూలకారి కాదు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి.